అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే గనుక అన్ని అవయవాలు ప్రాముఖ్యమైనవే, కానీ మనిషి ఎక్కువగా ఈ లోకం మనిషిలోకి రావటానికి ప్రధానమైన ఒక అవయవం ఏంటది? అందుకే కన్ను గురించి ఏమన్నారంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్నిటికంటే ఏది ముఖ్యమంట? కళ్ళు ముఖ్యమంట. ఈ కన్ను గురించి దేవుని వాక్యం మనకి తెలియజేసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారినే అపవాది ఈ కంటి చూపు ద్వారా పడగొడదామనుకున్నాడు. ఈ లోక మహిమ అంతటినీ కూడా ఆయనకి ఒక్క క్షణంలో చూపించి, ఈ లోక మహిమ అంతటినీ కూడా నీకేం చేస్తాను? ఇచ్చేస్తాను, నువ్వు నాకేం చేస్తే చాలు? మ్రొక్కితే చాలు. గమనించండి, మన కన్నులు ఒక అందమైనటువంటి స్థలం మీద కానీ, పొలం మీద కానీ, ఇంటి మీద కానీ, లేదంటే ఒక వస్తువు మీద కానీ, ఒక వాహనం మీద కానీ, ఒక ఆభరణం మీద కానీ పడింది అనుకోండి, మీకు అర్థమైందా? దాన్ని మనం ఏం చేస్తామంటే ఆశిస్తాం కదా. అలాంటిది లోకంలో ఉన్న సమస్త గనులు, నిధులు, సమస్త నిక్షేపాలు, అడవులు, చెట్లు, చేమలు సమస్తము కూడా నా ఆధీనంలో ఉంది, నువ్వు నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తానని ప్రభువుని శోధించాడు. అవునా కదా? కానీ ఈ రోజున గమనించండి, అంటే కంటి చూపు ద్వారా ప్రభువునే శోధించడానికి సాతాను ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. ఇక మనం ఒక లెక్క వాడికి